నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మిత్రుడు మన కుంచిటి ఒక్కలిగా సంఘం డైరెక్టర్ అయినటువంటి కరుణాకర్కి మన గురువారం నాడు సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టినానని చెప్పడం జరిగింది. నాకు చెప్పిన తర్వాత కొంతమంది అక్కడ గుండమల తిప్పేస్వామి వాళ్ళ వర్గము వాళ్ళు ఏదో కామెంట్ పెట్టినావని ఆయన అడగడం వల్ల ఎందుకు పెట్టినావని అని చర్చించిన తర్వాత వాళ్ళు కొంతమంది కలిసి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయడం జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు కరుణాకర్కి ఒక ఫోన్ చేసి ఎందుకు బాబు ఇట్లా కామెంట్ పెట్టినావని అడిగిన తర్వాత సరే సార్ నేను కామెంట్ అయితే పెట్టినాను, ఇప్పుడు ఏంటి అని అడిగిన తర్వాత నువ్వు స్టేషన్ దగ్గర రా అని చెప్పి అడిగినారు. సరే సార్ నేను మార్నింగ్ వస్తానని చెప్పడం జరిగింది. మార్నింగ్ ఆయన పోలీసు వాళ్ళు పిలిచిన తర్వాత పోయినాడు. పోయిన తర్వాత ఎందుకు పెట్టినావని వాళ్ళు అడిగిన తర్వాత చెప్పాడు ఆయన, సార్ కామెంట్ అనేది సోషల్ మీడియాలో అందరూ పెడుతున్నారు, నేను కూడా సహజంగా పెట్టినాను సార్ అని చెప్పడంలో లేదు బాబు ఇది వాళ్ళ గురించినే పెట్టినావు అని చెప్పినాడు. అక్కడ మెన్షన్ చేసినాడు, గుండుమల తిప్పేస్వామి కానీ గుండుమల జయప్ప కానీ ఎక్కడనూ పెట్టలేదు ఆయన, ఓన్లీ గుండుమల అనే ఒక దాని పేరు పెట్టినాడు అంతేగాని వేరే ఏది బ్యాడ్గా పెట్టలేదు. అటువంటిది వాళ్ళు చట్టపరంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పోలీసు వాళ్ళు నువ్వు ఇది పెట్టిండేది తప్పు, నువ్వు చేసడం తప్పు కదా, ఇట్లా చేయొద్దని చెప్పడంలో సరే సార్ అట్లయితే ఆ తప్పు అనేది ఉంటే నేను తిద్దుకుంటాను, ఏదైనా సమస్య నాలో ఉంటే నేను ఇక సరి చేసుకుంటానని చెప్పడం వల్ల వాళ్ళు లేదు బాబు ఇది సోషల్ మీడియా నుంచి నీకు కంప్లైంట్ వచ్చింది, ఇది అట్లయితే నేను చెప్పను, నేను వదలను అంటే ఏం చేయాలి సార్ అంటే ఇంకా లేదు నిన్ను కౌన్సిలింగ్ చేస్తాము, కౌన్సిలింగ్ చేసిన తర్వాత నేను బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసిన తర్వాత నేను ఇంటికి పంపిస్తానని చెప్పడం వలన చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఆయన కొన్ని కౌన్సిలింగ్ చెప్పినాడు, ఇంకా నెక్స్ట్ ఇట్లా ఫ్యూచర్లో కాకూడదు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పడం వలన ఆయన తప్పు ఆయన తిద్దుకున్నాడు, మన పిల్లోడైనా తిద్దుకున్నాడు, క్షమాపణ కోరినాడు. కోరిన తర్వాత సరే బైండ్ ఓవర్ అయింది. బైండ్ ఓవర్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అనుచరులు తిమ్లాపూర్ గ్రామానికి పోయి నువ్వు ఇలా చేయడం తప్పు కదా అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు క్లారిటీగా, లేదు బాబు ఆల్రెడీ సోషల్ మీడియాలో కంప్లైంట్ చేసినారు, చేసిన తర్వాత నేను సార్ దగ్గర పోయినాను, కలిసినాను, అన్ని మాట్లాడినాము, సానుకూలంగా అయిపోయింది, ఇంకా అటువంటిది నేను ఏం చేయనులే బాబు అని చెప్పడం వలన వాళ్ళు నానా రకంగా దుష్పలాడుతూ నువ్వు చేసేది ఇది తప్పు కదా అది అని చెప్పి వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం జరిగిన తర్వాత లేదు ఇది ఇట్లా మనం వదలము, అక్కడ చంద్రప్ప కానీ గుండమల చంద్రప్ప మరి గుండమల జయప్ప వాళ్ళు పిలుస్తున్నారు నువ్వు రా అని అడగడం వలన ఎందుకు నేను ఇంకా వాటికి రావాలని అడిగినాడు. అడిగిన తర్వాత అతను చెప్పాడు లేదు ఇది ఇక్కడ వరకే క్లియర్ కాదు, నువ్వు కంపల్సరీ నీ గుండమలకి నువ్వు రావాలంటే లేదు ఇప్పుడు కాదు అని చెప్పినాడు. ఈ నైట్లో ఎందుకంటే తర్వాత చెప్పినారు లేదు వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ తీసుకోపోదామని చెప్పి వాళ్ళే మాట్లాడుకున్న తర్వాత కన్నా నీకు మార్నింగ్ వస్తాం నేను తీసుకోపోతామని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినారు. మార్నింగ్ 8 o'clock 8:30కి ఫోన్ చేశారు, నువ్వు కంపల్సరీ రావాలా, రాకపోతే నేను ఎత్తుకోపోతాము, నేను బలాత్కారంగా చెప్పడం వలన ఈయన నేను రాను అని పట్టుబడితే ఇంకా ఆయన తిట్టుతూ ఇంకా మనం కొట్టుతాము, ఇంకా నువ్వు రాకపోతే బలాత్కారంగా ఆయన కారులో ఎక్కించుకొని అతను ఎక్కించుకొని మళ్ళీ కారు ఎక్కడైనా వేరే చోట వెళ్తుందని చెప్పి 2 వెహికల్తో పోవడం జరిగింది. ఆయన ఇంటికి తీసుకుపోవాలి, ఏదైనా సమస్యలు ఉంటే ఇంటికి తీసుకుపోవాలి, కానీ అక్కడ కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి ఒక క్రషర్ దగ్గర తీసుకుపోయి ఒక క్వారీ దగ్గర తీసుకుపోయి అతన్ని తీసుకుపోయి అక్కడ నిలబెట్టడం జరిగింది. అక్కడ మొత్తం వాళ్ళ అనుచరులు ఒక 15 మంది ఉన్నారని మావాడు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అక్కడ చెప్పాడు, ఆయన వచ్చిన తర్వాత ఏరా కన్నా ఏం చేసినావని అడగకుండా నువ్వు ఏం చేసినావు అని తెలుసుకోకుండా న్యాయమా అన్యాయమా తెలుసుకోకుండా కర్ర తీసుకురారా అని చెప్పి కట్టె తీసుకువచ్చి పశువులకు ఏ విధంగా కొడతారో అదే విధంగా దారుణంగా మానసికంగా తిట్టుతూ ఆయన కొట్టడం జరిగింది. అయినా ఆయన ప్రాణభయముతో ఇంకా వణుకుతూ నేను ఇంకెట్లా రా నన్ను ఏదైనా చంపుతారో అనే భయంతో వాళ్ళ మిత్రుడైనటువంటి రమేష్ను జతలో పోయినారు, ఇక్కడ ఉంటే మమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి భయభ్రాంతితో అక్కడ వాళ్ళ పక్కన కారు ఉంటే ఏదో మాట్లాడతాము అనే ఇంకా వాళ్ళు చెప్పారు, ఇంకా 30 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, దీంట్లో పాత్ర ఎవరెవరు ఉంది చెప్పడం వలన సరిలే అని చెప్పి నేను ఫోన్లో మాట్లాడతానని చెప్పి మెల్లగా ఇటు వస్తూ వాళ్ళ మిత్రుని కారు ఎక్కించుకొని అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చడం జరిగింది. వచ్చిన తర్వాత మన రఘువీరెడ్డి గారికి ఫోన్ చేశారు, అతను చేసిన తర్వాత అతను కూడా
సారు కూడా చెప్పారు క్లారిటీగా, పోయి నువ్వు కంప్లైంట్ చేయమ్మా అని చెప్పినారు. మళ్ళీ కొన్ని టైం తీసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది అని అడిగినాను. ఇట్లా అయిందన్నా, ఇట్లా అంటే నువ్వెందుకు పోయినావురా నువ్వు అని అడిగిన తర్వాత వాళ్ళే వచ్చి మాట్లాడొచ్చాం కదా, నువ్వెందుకు పోయినావు అంటే లేదు ఏదో సానుకూలంగా రాజీ చేసుకుందామని పోయినాను, కానీ నేను గొడవలకు పోయేటట్లుంటే నేను ఒక 10 మంది 20 మంది వేసుకుపోయేవాడిని, నాకు గొడవలు వద్దు కదా, ఏదో సానుకూలంగా మనం స్పందిస్తామనే దీనితో పోయినాను. పోయిన తర్వాత నా కష్ట సుఖాలు నేను చేసిండే తప్పు అని తెలుసుకోకుండా అతను దారుణంగా నన్ను కొట్టడం జరిగిందన్న. ఇంకా నేను ఉండాలా లేదని నా బతుకు అట్లా జరుగుతూ ఉంది అంటే, లేదురా బాబు నువ్వు భయపడొద్దు, అన్నగా సారు గారు చెప్పినారు నువ్వు కంప్లైంట్ చేయంటే ఆయన ఇంకా స్టేషన్ దగ్గర పోతే కంప్లైంట్ నా తీసుకుంటారో లేదో భయభ్రాంతితో ఆ రోజంతా నైట్ ఎక్కడో కర్ణాటక ప్రాంతాల్లో బతికినాడు. ఎందుకంటే మళ్ళీ నేను తిమ్లాపూర్కి పోతే వాళ్ళ తాలకేరే వాళ్ళు వచ్చి నన్ను ఏం చేస్తారో అనే భయంతో మళ్ళీ అక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉండి మళ్ళీ పొద్దున్న సరిరారా నేను సంఘం ఆడ ఆఫీస్ కాడికి వస్తాను మాట్లాడదామని నేను ఇటుకు వచ్చిన తర్వాత అతను ఒక కారులో మప్టిగా ఇటుగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత విచారం అంతా తెలుసుకున్నాము. మన సంఘ కుల పెద్దలందరికీ చెప్పాను, అన్న ఇట్లా మా సంఘంలో ఏదైనా తప్పు జరిగితే సానుకూలంగా మాట్లాడుకుందాము, అటువంటిది ఈయన ఏది తెలియకుండా ఒక వ్యక్తిని అట్లా కొట్టడం దారుణం. ఈరోజు ఇంత మడకశిర నియోజకవర్గంలో ఇంత మేజర్ కమ్యూనిటీ అయినటువంటి ఒక్కలిక కమ్యూనిటీ ఉంది. ఈరోజు మన మేజర్ కమ్యూనిటీ భయపడితే చిన్న కమ్యూనిటీ పరిస్థితి ఏంటి కావాలా? వాళ్ళకైనా రేపు మన రక్షణ కావాలా? దానికోసం మనం అందరూ పోయి ఈరోజు ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఏ విధంగా తీసుకొని వాళ్ళని విచారిస్తారని చెప్పి స్టేషన్కి పోయి మనం అడిగినాము. మిత్రుడు కరుణాకర్ చెప్పినట్టు మన అధ్యక్షులు అనంతరాజు అన్ని విషయాలు వివరించినారు. ఏది ఏమైనా కరుణాకర్ నేను చేసింది కామెంట్ పెట్టింది కరెక్ట్ కాదు అని పోలీసు వాళ్ళు పిలిచిన వెంటనే వెళ్ళి కేసును బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి తర్వాత క్లోజ్ చేసామని తర్వాత మళ్ళీ ఇలాంటి కామెంట్స్ నేను చేయనని చెప్పి ఒప్పుకొని వచ్చిన తర్వాత తాళకేర వాళ్ళు కావచ్చు కొంతమంది పోయి ఎలాంటి చేయడం తప్పు. అలాగే దాన్ని మళ్ళీ బలవంతంగా అతను తీసుకుని వచ్చి జయప్ప గారు క్రిషర్ దగ్గర కూడా కొట్టడం జరిగింది అమానుషంగా. అది ఎలా అంటే ఒక పశువును కొట్టినట్లు కొట్టినారు. అది సరైన పద్ధతి కాదు అని హెచ్చరిస్తున్నాము. ఏది ఏమైనా మడకశిరాలో మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. అందరూ పల్లెల్లో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటాము. భవిష్యత్తులో కూడా అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి ఒక పెద్ద కమ్యూనిటీ పైన జరిగితే సామాన్య చిన్న చిన్న కమ్యూనిటీలో సమాజం పైన ఏం జరగాలని ఒకసారి అందరూ ఆలోచించుకోవాలి. మడకశిరకు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. అది ప్రతి ఒక్కరు అధికారాలు ఉంటాయి పోతూ ఉంటాయి. కాలచక్రంలో ప్రతి 5 సంవత్సరాలకి మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మడకశిర ప్రజలు ఇక్కడ శాశ్వతంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి ఇది మళ్ళీ పునరావృతం అయితే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తూ ఇంతటితో దీనికి నాంది పలకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రుడు కరుణ గారికి నిన్న జరిగిన ఇష్యూపై ఈరోజు అందరితో చర్చించడం జరిగింది. నిన్న సొంత ఊరైన తిమ్లాపురానికి వచ్చి గుండుమల్ల తిప్పేస్వామి ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి సోదరుడు జయప్ప అనుచరులు దాదాపు ఒక 15 మంది నుంచి 20 మంది వచ్చి ఆయన అక్కడి నుంచి బలవంతంగా పిలుచుకుపోవడం జరిగింది. నేను రాను, ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయి బైండ్ ఓవర్ అయింది. అక్కడ ఉన్న విషయాలన్నీ స్పష్టంగా నేను డిస్కషన్ చేసినాను. పోలీసు ఏ విధంగా చర్యలు తీసుకున్నా కూడా నేను కోఆపరేట్ చేస్తాను, దానికి అన్ని విధాలుగా నేను సిద్ధంగా ఉన్నానని ఇక్కడ చెప్పిన తర్వాత కూడా వాళ్ళు బైండ్ ఓవర్ చేసి ఇంటికి పంపిస్తే అది కాదు, మన యాంగిల్లో మన స్టైల్లో మనకు ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో గుండెమల్ల తిప్పేస్వామి వాళ్ళ తమ్ముడు జయప్ప వాళ్ళ అనుచరులను వాళ్ళ ఇంటికి పంపించి బలవంతంగా మడకశిర మండల్ చంద్రబాబు గేట్ దగ్గర ఉండే ఒక క్రజర్ దగ్గరికి తీసుకుపోయి సొంత క్రజర్ వాళ్ళు అక్కడ అట్లీస్ట్ ఏమైంది, సమస్య ఎందుకు పెట్టినావు, ఒక కామెంట్. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలిసినట్లుగా ఎట్లా ఉంటుంది తప్ప అంటే కామెంట్ అనేది సాధారణంగా ఉంటుంది. ప్రభుత్వం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఇది ఎవరికి శాశ్వతం కాదు. 5 సంవత్సరాలు ఇది ఏమో గవర్నమెంట్ ఉంది, నాకు ప్రభుత్వం ఉంది, నేను ఏమో చేస్తే ఏమో జరుగుతుంది, ఏమి చేయదని కాదు. ఈరోజు ఈ మడకశిర నియోజకవర్గంలో 60 నుంచి 70% జనాభా ఉన్న ఒక కొంచెం ఒక్కలిగా ఒక డైరెక్టర్ పైన
ఇంత అమానుషంగా జయప్ప అనే వ్యక్తి కొట్టడం మనం ఖండిస్తున్నాం. మనం సహించేదే ప్రసక్తి లేదు. ముందర ఇలాంటివి ఏది జరిగినా కూడా వాళ్ళు జయప్పే కాదు, ఎవరు చేసినా కూడా దాన్ని నిర్భయంగా మనం ఖండిస్తాం. దానికి ఎటువంటి అయినా మనం ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. దానికి ఏ విధంగా అయినా సరే మనం పోరాడడానికి సిద్ధంగా ఉంటాం. ముందు కూడా ఇంత పునరుద్ధరణ కాకుండా ఇలాంటి జరగకుండా మనసిన నియోజకవర్గం, ఎందుకంటే ప్రశాంతమైన నియోజకవర్గం ఇది ఫ్యాక్షనిస్ట్ ఏరియా కాదు. ఫ్యాక్షనిస్ట్ ఏరియా కావాలనుకుంటే మీరు నెక్స్ట్ పునరుద్ధరణానికి దానికి అందరూ కూడా మనం సిద్ధంగా ఉంటాం ఏ విధంగా సరే. అట్లా కాకుండా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇంతటితో ఈ రోజుతో ఇది ముగింపుతో పోవాలా. కానీ కర్ణకు జరిగిన అన్యాయం అంత ఘోరంగా కొట్టడం అంటే మనం సహించలేదు. దానికోసం పోయి సీఐతో కానీ ఎస్ఐతో కానీ డిఎస్పీతో కానీ అన్ని విధాలుగా మనం చర్చించినాము. ఈ రోజు వాళ్ళు సీఐ వెరీ క్లియర్గా చెప్పినారు, మీరు పోయి ఎక్కడ ఘటన జరిగిందో అక్కడ గుడిమండలో కంప్లైంట్ ఇవ్వని చెప్పని. మేము కానీ అధ్యక్షులు కానీ గౌరవాధ్యక్షులు కానీ అందరూ పోయి పదాధికారుల సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ పోయి ఈ రోజు గుడిమండలో కంప్లైంట్ ఇస్తాం. కంప్లైంట్ చర్యను వాళ్ళు తీసుకుంటారు. ముందర ఇట్లాంటి కాకుండా డిపార్ట్మెంట్ పైన మనకు చట్టం పైన మనకు గౌరవం ఉంది. ఆ గౌరవంతోనే ఏ అహితకర ఘటనలు జరగకుండా మనం ఏది ఉన్నామో పదాధికారులు సంఘానికి సంబంధించిన మాత్రమే ఈ రోజు కలుసుకున్నాం. పిలుపునిస్తే అధ్యక్షులు కానీ గౌరవాధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ పిలిపిస్తే 65% ఉండే వాళ్ళ జనాభా ఈ రోజు మడసర తాలూకుల నుండి ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వద్దు, ప్రశాంతతో ఈ రోజు ఇది పరిష్కారం చేయాలనే ఇంతమంది మాత్రమే మేము ఉండే వాళ్ళు కలుసుకొని ఈ రోజు డిస్కషన్ చేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తున్నాము. ముందర ఇది పునరుద్ధరణ ఎవరైనా సరే జయపని కాదు, ఆ కమిటీ ఈ కమిటీ కాదు, కొంచెంగా ఒక్కరి కమిటీ పైన ఏ ఒక్కరి పైన ఇలాంటి జరిగితే మనం అందరూ కూడా దీన్ని ఖండించడానికి పోరాడడానికి సిద్ధంగా ఉంటామని సభాముఖాన్ని తెలియజేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. ఇప్పటితో ఇది కొనకావాలా అని. అందరికీ నమస్కారము. నా పేరు కరుణాకరు, తిమ్లాపురము, గుడిబండ మండలము. నేను సోషల్ మీడియాలో కామెంట్ పెట్టినాను అని గుడిబండ స్టేషన్ నుంచి పోలీసు వెంకటేశ్వర్ ఫోన్ చేసి, నువ్వు గురువారం పెట్టినానని ఫోన్ చేసిండ్రి. శుక్రవారం నువ్వు స్టేషన్ దగ్గరికి రావాలంటే శుక్రవారం మధ్యాహ్నము గుడిబండ స్టేషన్ దగ్గరికి పోయినప్పుడు సార్ వండుకొని ఏం పెట్టినావు యాడ ఇట్లు పెట్టినావు అంటే అనివార్యం అయిపోయింది సార్ అని చెప్పినాక సార్ వండుకొని బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ సార్కి మరియు సార్ ఎస్ఐ సార్కి ఇచ్చి నన్ను మరలా ఇట్లా చెయ్యొద్దు, ఏమీను బాగుండాలి అందరూ అని చెప్పి పంపించినాక నేను ఇంటి దగ్గరికి వస్తే తాళికేర గ్రామం నుంచి దాదాపు 30 మంది పైన మందుతో వచ్చి నా మీద గలాట్లు చేస్తే నేను అనుకొని సర్దు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. దానికోసము తిరిగి పొద్దున్నే శనివారం పొద్దున్నే 8:30కి వచ్చి బలవంతంగా నన్ను మడకశిర మండల్ చంద్రబావి గేట్ దగ్గర క్రషర్ దగ్గరికి పిలుచుకొని వచ్చి వాళ్ళు తాళికేర గ్రామం వాళ్ళు పిలుచుకొని వచ్చి అక్కడ క్రషర్ దగ్గర గుండమల తిప్పేస్వామి వాళ్ళ తమ్ముడు గుండమల జయ్యప్ప నన్ను బలవంతంగా కొట్టి హింసించి నన్ను ఇది దారుణంగా కొట్టినారు. అప్పుడు నేను ప్రాణభయంతో బయటకు వచ్చినాను. బయటకు వచ్చి తర్వాత శనివారం సాయంత్రము మా అధ్యక్షులు అనంతరాజన్న గారిని మరియు గౌరవ అధ్యక్షులు కాంతిరాజ్ మామ గారిని మరియు నాగరాజ్ మామ గారికి మళ్ళీ అందరు పదాధికారులు నా స్నేహితులు బెంగళూరు నుంచి ఉండే అందరికీ చెప్పి పిలిపించి నాకు సమస్య ఇట్లుంది అంటే నిన్నటి రోజు ఆదివారం అంతా మాట్లాడి ఈరోజు అందరూ కలిసినాము. నాకు వీళ్ళందరినీ నేను ఒకటే అడుగుతూ ఉండేది, నా ఈ సమస్యను తీర్చాలని కోరుతా ఉన్నాను. ఈరోజు కుంచిటిగా ఒక్కలిగా సంఘం నుంచి ఇక్కడ కుంచిటిగా ఒక్కలిగా భవనం దగ్గర సమావేశం, పెద్దలు అందరూ కలిసి సమావేశం అవడం జరిగింది. కారణం, ఇంతకుముందు మన గౌరవాధ్యక్షులైన నారాయణ గారు అలాగే అనంతరణ గారు మన కాంతరాజ్ మామ గారు అందరూ మాట్లాడినారు. మా అల్లుడైన తిమ్లాపురం కరుణాకర్ని ఒక సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారనే విషయంతో తనకు కంప్లైంట్ ఇచ్చి కంప్లైంట్తో బైండ్ ఓవర్ చేసి అంతటితో వదలకుండా ఆయన్ని బలవంతంగా
క్రషర్లోకి తీసుకుపోయి తనను చితక బాధడం జరిగింది. ఇది మాజీ ఎమ్మెల్సీ గుండమాల తిప్పేస్వామి గారి తమ్ముడు గుండమాల జయన్న చేస్తారనేసి మాకు కరుణాకర్ తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఎంతటి వారైనా ఇలాంటి కృత్యాలు చేస్తే మా కమ్యూనిటీ సంఘం ప్రతి బాధితుడికి వెంట ఉంటుందని ఈ సమావేశం ముఖాన నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 70,000 మంది ఓటర్స్ ఉన్న మడకశిరలో మేజర్ కమ్యూనిటీగా ఉన్న కమ్యూనిటీ పైనే ఈ కమ్యూనిటీతో ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చి మాపైనే దాడి చేసే సహించే మీడియా బస్సులకే వాంచినట్లు వస్తుంది. చూస్తేనే మాకు ఏడుపు వస్తుంది. రక్తం మరుగుతున్న కృత్యాలు ఎక్కడో బీహార్లోనో రాజస్థాన్లోనో ఎక్కడో జరుగుతాయని వింటున్నాం. కానీ మడసలో మేము ఎన్నటికి చూడలేదు. ఇలాంటి కృత్యాలు చేయడానికి మీరు మనుషులైతే ఎవరు ఇలాంటి కృత్యాలు చేయరు. సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన దానికి కొట్టుతారంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కొట్టాలి. మీరు ఎంతమందికి కామెంట్ పెట్టలేదు, మీరు ఎంతమందికి బ్యాడ్ వర్డ్స్గా పెట్టలేదు, మాకెంతమంది పెట్టలేదు. చంద్రబాబు నాయుడుకి కొన్ని కోట్ల మంది వస్తుంటారు, పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కోట్ల వస్తాయి కామెంట్స్. ఎవరైనా ఇట్లా కొట్టారా? ఎవరైనా తిట్టారా? ఏమంతా అంతా మానసికంగా మీకు దెబ్బ తీసేంత కామెంట్ ఏముంది? అలాంటి ఏం పెట్టలేదు కదా. ఏదో తెలిసా తెలియకుండా పెట్టినారు. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. తప్పు చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. క్షమాపణ అడిగారు. ప్రతి ఒక్కరు ఫోన్ చేసిన వాళ్ళకి క్షమాపణ అడిగినాడు. కానీ ఇలాంటి కృత్యాలు చేయకూడదు. ఇదే ఆఖరి ఇట్లాంటి ఘటన అయి ఉండాలి. నెక్స్ట్ ఇలాంటి ఘటన జరిగితే మా సంఘం మా కమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండదు అని ఈ సమావేశంతో నేను తెలుపుతూ సెలవు తీసుకున్నాను.